ముందుగా అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. వెల్కమ్ టు మహాసేన మీడియా. పులివెందుల్లో ఉన్నటువంటి ఇప్పుడు జడ్పీటీసీ ఎన్నికల్లో అక్రమాలు అన్యాయాలు చేసి తెలుగుదేశం నెగ్గాలనుకుంటుందట, లేకపోతే మొత్తం వైఎస్ఆర్సీపీ నెగ్గెత్తదట. వాళ్ళ కంగారును నా కమాండలం అన్నట్టు వాళ్ళ కంగారు ఒకటి అదొకటి చూపిస్తాను, అదొకటి మాట్లాడదాం. పులివెందులో ఒక కొత్త స్కెచ్ చేశారండి పులివెందుల జడ్పీటీసీ ఎలక్షన్ కోసం. మాత్రం ఇక్కడ చూడండి, ఒక జడ్పీటీసీ కోసం అవినాష్ రెడ్డి తిరిగేస్తున్నాడు, కాళ్ళు గడ్డలు పట్టించుకుంటున్నాడు జనాలకి. కేతిరెడ్డి వెంకటరామరెడ్డి తిరిగేస్తున్నాడు. వాళ్ళు మొత్తం వైసీపీలో ఉన్న పెద్ద వాళ్ళందరూ తిరిగేసి కాళ్ళు గడ్డలు పట్టుకుని బతులాడేస్తున్నారండి. దేనికోసం అనుకుంటున్నారు? కుప్పంలోకి వెళ్ళడం కోసం అనుకుంటున్నారా? లేదా మంగళగిరిలోకి వెళ్ళడం కోసం అనుకుంటున్నారా? లేదా పిఠాపురంలోకి వెళ్ళడం కోసం అనుకుంటున్నారా? కాదండి, వాళ్ళ సొంత నియోజకవర్గం, సొంత ఊర్లో పులివెందుల్లో నెగ్గడం కోసం వీళ్ళ పడే తాపత్రయం చూడండి ఏ రేంజ్లో ఉందో. ఎందుకు వచ్చింది ఎంత కర్మ? ఇంట్లో కూర్చుంటూ గెలిచిపోవాలి కదా. పులివెందులు పుల్లు కదా మీరు అందరూ. ఎందుకే ఎలా తిరిగేస్తున్నారు మీరు? ఎందుకు అందరికీ కాళ్ళు గడ్డలు పట్టుకుని వంగి దండలు ఎందుకు పడుతున్నారు? భయం, ఓటమి భయం, సొంత ఊర్లోనే చుక్కలు కనిపించబోతున్నాయేమో అనే భయం. సొంత ఊర్లో జడ్పీటీసీ ఓడిపోతే ఇంకా నీళ్ళు లేని బావిలో దూకి, లేదా ఓ చెంచా నీళ్ళున్న బావిలో దూకి సావాలి ఇంకా. అందుకు భయం. ఆ భయంతో వీళ్ళు ఎలా మొదలు పెట్టారంటే అండి, వీళ్ళు ఎప్పుడు రివర్స్ డ్రామా ఉంటుంది వైసీపీ వాళ్ళది. వాళ్ళు నిజంగా మేము ఓడిపోతున్నాం అని భయపడరు. భయపడకుండా లోపల ఉంటుంది ఆ భయం, దాన్ని దాచేస్తారు. బయటికి అబ్బాయి మమ్మల్ని పలానా కారణంతో ఓడించేనని చూస్తున్నారు, ఇలాంటి స్కెచ్లు వేస్తున్నారు, అలాంటి స్కెచ్లు వేస్తున్నారు అని మొదలెట్టారు. అక్కడేదో రౌడీజం చేస్తున్నారు టీడీపీ వాళ్ళు, గుండా ఏం చేస్తారదే. పులివెందుల పులులు మీరే ఎలా భయపడితే అలాగా? మీరే తెలుగుదేశం వాళ్ళు అలా కూడా వేస్తున్నారు బాబు, ఇలా కూడా వేస్తున్నారు, చంపేస్తున్నారు బాబు అని ఏటా అరుపులేటి? అక్కడ ఏమి లేదు. ఎంతకని ఎందుకు చేస్తారంటే ఇలాంటి ఫేకులు? నిజంగా తెలుగుదేశం కార్యకర్తలు ఎవరు కూడా వైసీపీ వాళ్ళని కొట్టలేదు కాబట్టి అక్కడ ఏ చిన్న గొడవ ఉన్నదో వైసీపీకి టీడీపీకి అంటకట్టాలి. దీనిలో భాగంగా మా మాజీ ఎంపీ హర్ష్ కుమార్ గారు ఒక పోస్ట్ పెట్టారు. ఈ పోస్టు జనరల్గా దీన్ని మనం పట్టించుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే హర్ష్ కుమార్ గారు వెళ్ళి ఎలక్షన్ ఎలా చేయాలో ఏంటో జగన్మోహన్ రెడ్డికి, అవినాష్ రెడ్డికి, ఆ వైసీపీ వాళ్ళకి నేర్పించాల్సిన పరిస్థితుల్లో వైసీపీ వాళ్ళు లేరు. అయితే కానీ ఎందుకు మరి చదవాల్సి వచ్చిందంటే, ఇతను ఈ పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్ను వైసీపీ సోషల్ మీడియా వాడుకుంటుంది. పులివెందుల జడ్పీటీసీ ఎలక్షన్ కోసం ఈ పాటలన్నీ నెలకి ఏంటంటే వైఎస్ఆర్సీపీకి విజ్ఞప్తి, జడ్పీటీసీ ఉప ఎన్నిక జరుగుతుంది. ఈరోజు బాక్సులు ఒంటిమిట చేరుకున్నాయని వార్తల్లో చూసాం. జాగ్రత్త, ఎందుకంటే మన ఎమ్మెల్సీ ఎన్నిక చూసాం, లెక్క పెట్టిన బాక్సులో ఓట్లు ఓటర్లు వేసినవి కాదు. ఉభయ గోదావరి జిల్లా ఎమ్మెల్సీ మరియు గుంటూరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు లెక్క పెట్టిన తీరు, ఓట్లు వచ్చిన విధానం ఒక్కటే. ఇలా ఎలా జరుగుతుంది? ఇలాగే జరగాలని ఎక్కడ రూల్ ఉందా అని ఆలోచన చేసి విశ్లేషణ పెద్ద కష్టం కాదనిపించింది అటండి. ఉభయ గోదావరి జిల్లాలో బ్యాలెట్ బాక్సులు ఏలూరు కలెక్టరేటర్ ఉంచారు. పోలింగ్కి ఓట్లు లెక్క పెట్టడానికి 5 రోజులు గ్యాప్ ఇచ్చారు. అక్కడే జరిగింది మోళీ అంతా. ముందుగా అన్ని పార్టీల ప్రతినిధులు ముందు సీల్ వేస్తారు. తర్వాత అన్ని పార్టీల ప్రతినిధుల సమక్షంలో సీల్ తీసేసి 18 రోజులు లెక్కింపు అనుకుంటే ఆ ఓట్లన్నీ అభ్యర్థులకి సమక్షంలో సమానంగా అన్ని పెట్టెల్లో వేస్తారు. ఇదంతా మన సోది, మనకు అంతా తెలిసిందే కదా. ఇప్పుడు ఏంటంటే ఇందుకే ఏం చెప్పాలనుకుంటున్నాను నేను, ఏం చెప్పాలనుకున్నాడు మరి నాకు అర్థం కాలేదండి. కాపలా ఉండమంటున్నాడు. కాకపోతే ఎక్కడంట ఇప్పుడు జడ్పీటీసీ ఎన్నికలు అవుతాయి కదండి, ఈ బాక్సులను పట్టుకెళ్ళి పెడతారు కదా ఎక్కడో రూమ్ దగ్గర. అక్కడ బయట నొలగమంచం చేసుకుని జగన్మోహన్ రెడ్డిని పడుకోమంటున్నాడు హర్ష్ కుమార్ అన్న. నొలగ మంచం మీద జగన్మోహన్ రెడ్డి గారు, పట్టి మంచం మీద ఏమో అవినాష్ రెడ్డి గారు, డబుల్ గార్డ్ మంచం మీద ఏమో కేతిరెడ్డి గారు. ఆ ఎదురుగానే మంచాలు వేసుకుని అక్కడే పడుకోమనండి హర్ష్ కుమార్ గారు, పడుకోమనండి వెళ్ళి. లేదంటే ఆ పక్కన మడతమానం చేసుకుని మీరు కూడా పడుకోండి. ఎవడొద్దన్నాడండి? మీరు ఎమ్మెల్సీ ఓట్లు ఇక్కడ పెట్టారు, వచ్చినాయి ఎన్నో 16,000 ఎన్నో వచ్చాయి పాపం. మీరు వైసీపీలకు ఇచ్చారు, మంచిదే, మంచి ఆలోచన ఇచ్చారు. అయితే మీరు ఇక్కడ చూడండి, ఈ వీడియో చూపించకండి, మళ్ళీ ఏమైనా స్ట్రైక్ గట్టబడుతుంది. ఇది ఏపీ ప్రైడ్ అని చెప్పి మా రామనాథ్ వైసీపీ పేటీఎం, కొత్త పేటీఎం మనం పరిచయం చేశాను కదా. ఈ కొత్త పేటీఎం ఏమంటున్నాడో ఒకసారి విన్నారండి. జడ్పీటీసీ స్థానాన్ని సొంతం చేసుకునేందుకు తెలుగుదేశం పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది అన్నది చాలా క్లియర్ గానే అర్థమవుతుంది. ఏముందండి సర్వశక్తులు వడ్డడానికి? అక్కడికి ఏమైనా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారా? లోకేష్ గారు వెళ్ళారా? ఎవరు వెళ్ళారు అక్కడికి? లేకపోతే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఏమైనా వెళ్ళి అక్కడ ఏమైనా ప్రచారం చేస్తున్నారా? సర్వశక్తులు ఒడ్డేసేది ఎవరు? అక్కడ వైసీపీ వాళ్ళు. పాపం అందరికీ తిరిగేసి
మూతులు ముట్లు అన్నీ కడిగేస్తున్నాడు అవినాష్ రెడ్డి, ఇంటింటికి తిరిగేస్తున్నాడు. కేతిరెడ్డి వెంకటరామరెడ్డి తిరిగేస్తున్నాడు. వాళ్ళ సొంతూరు అండి అది, వాళ్ళ సొంతూరులో వాళ్ళు అంత కష్టపడుతున్నారు, సర్వశక్తులు కొడుతున్నారు పాపం వైసీపీ వాళ్ళు. కానీ తిరిగి రివర్స్లో ఏమంటారు, టీడీపీ విడేస్తున్నట్టండి, సర్వశక్తులు వడ్డేస్తుందట. ఈ స్థానం గెలవడం కోసం ఎంత వరకైనా వెళ్లేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉన్నట్టు కనపడుతోంది. మొత్తం వ్యవస్థని, యంత్రాంగాన్ని, అధికారులను మొత్తం వాడేందుకు కూడా తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చాలా జాగ్రత్తగానే అక్కడ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ హర్ష కుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక హెచ్చరిక చేస్తూ ఆయన ఒక ట్వీట్ పెట్టారు. హర్ష కుమార్ గారు ఏమో కాంగ్రెస్ పార్టీ అట, అసలు కాంగ్రెస్ పార్టీని ముంచేసిందే జగన్మోహన్ రెడ్డి గారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారికి హర్ష కుమార్ గారు ఇస్తున్నారట సలహా. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆల్రెడీ ఆయన ఒకసారి ముఖ్యమంత్రి చేసేసాడు, యాక్సిడెంట్లుగానో మరో విధంగా. ఆయనకి ఓ మాజీ ఎంపీ గారు ఇస్తున్నారట సలహా. ఏమని ఇస్తున్నారండి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో ఎలా జాగ్రత్తగా ఉండాలి, చంద్రబాబు నాయుడు ఏం చేసే అవకాశం ఉంటుంది అనే దానిపైన ఆయన ఒక ట్వీట్ పెట్టారు. వైఎస్ఆర్సీపీకి విజ్ఞప్తి, జెడ్పీటీసీ ఉప ఎన్నిక జరుగుతుంది, ఈ రోజు బాక్సులు ఒంటిమిట్టకు చేరుతున్నాయని వార్తల్లో చూశాను, జాగ్రత్త. ఎందుకంటే మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు చూశాము, లెక్కబెట్టిన బాక్సుల్లోని ఓటర్లు వేసినవి కాదు అని ఆయన చెప్తున్నారు. ఆయన ఉద్దేశం ఏంటి ఓవరాల్ గా అంటే ఉభయ గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. హర్ష కుమార్ చెప్తున్నది ఏంటి అంటే పోలింగ్ ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు పోలింగ్ కు కౌంటింగ్ కు 5 రోజుల గ్యాప్ ఉంది. ఆ 5 రోజుల గ్యాప్ లో ఒక రోజు రాత్రి వెళ్లి వీళ్ళు మొత్తం ఓపెన్ చేసి చూసుకొని వాళ్ళకు మెజారిటీ ఎంతవరకు కావాలో అంతవరకు ఓట్లను అనుకూలంగా వేసుకున్నారు. అవి ప్రజలు వేసిన ఓట్లు కాదు, వీళ్ళు మళ్ళీ తర్వాత ఒక రోజు రాత్రి వెళ్ళి 5 రోజుల గ్యాప్ లో ఓట్లు వేసుకున్నారు. ఎంతకే ఉందండి అది, మనం చదివినప్పుడు ఎక్కడ కనపడలేదు. మనోడు హైలైట్ చేశాడు ఇక్కడ కొన్ని లైన్లు, నేను అది చూస్తాను ఉండండి. ఓట్లను అలా ఉంచి తక్కిన ఓట్లు జాగ్రత్తగా వాళ్ళు ఎంత నెంబర్ కావాలో అంత వాళ్ళే వేసుకున్నారు. ఏమంటే అంత ఈజీయా? ఓట్లు ఎవరు పడితే వాళ్ళు వేసేసుకోవడానికి వెళ్ళి, అధికారులు ఉంటే మాత్రం వెళ్ళి ఓట్లు వేసుకోగలరా? ఇంకా కలెక్టర్లు కూడా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఎదురు చెప్పే అవకాశం కూడా లేదు. అందువల్లనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి రౌండ్ కు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఏదో కరెక్ట్ గా 13,000 ఓట్లు అటు ఇటుగా 100-200 ఓట్లు అటు ఇటుగా కరెక్ట్ గా పడుతూ వచ్చాయి. అంటే వీళ్ళు ఉద్దేశపూర్వకంగా ఎన్ని ఓట్లు. అయితే వైసీపీలో అందరికీ ఒక మాట చెప్తాను, నిజంగా మీకు బుర్ర బుద్ధి పనిచేస్తుంటే కనుక ఒక మాట వినండి. ఈవేళ వచ్చి పులివెందులు గెలవడానికి తెలుగుదేశం పార్టీ ఏం సర్వశక్తులు వడ్డేయక్కర్లే. జగన్మోహన్ రెడ్డి 151 మంది ఎమ్మెల్యేలతో సీఎంగా ఉన్నప్పుడే పులివెందులో నెగ్గాం మేము, మర్చిపోయారా? ఎమ్మెల్సీ ఎలక్షన్లో రామ్ భూపాల్ రెడ్డి గారు కేవలం పులివెందుల నుంచి 6,000 ఓట్ల మెజారిటీ వచ్చింది ఆయనకి, గ్రాడ్యుయేట్స్ నుంచి ఆ రోజున. అది మర్చిపోయారా? అరే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండగానే మేము పులివెందుల్లో బాగా చేసామరా బాబు తెలుగుదేశం. ఈవేళ మేము పొజిషన్లో ఉన్నప్పుడు అక్కడ పులివెందుల్లో ఉన్న జనం అందరూ జగన్మోహన్ రెడ్డి గారికి రివర్స్లో ఉన్నప్పుడు సింపుల్గా అయిపోయే ఎలక్షన్కి మేము ఎందుకు బిడ్డ అంత కష్టపడతాం? ఏమైనా కష్టపడితే మీరు కష్టపడాలి. ఎందుకంటే పులివెందుల్లో కూడా ఓడిపోయామంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పటికే మొత్తం పోయింది. కామన్ మ్యాన్ అంతా జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేశారు. వైసీపీలో ఈ గంజాయి ప్యాకెట్లకో లేదా మరో దానికో ఆశపడే వాళ్ళు ఉన్నారు కొంతమంది. ఏమో కొంతమంది రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఉంటే ఉండొచ్చు. పులివెందులో కనుక జగన్మోహన్ రెడ్డి జడ్పీటీసీ ఓడిపోయాడంటే వాళ్ళు కూడా పోతారు. అది మీ భయం. ఇప్పటి వరకు జనాన్ని రప్పరప్ప నరికేద్దాం మనం వచ్చాక, 8 సంవత్సరాల అవతల ఉంటే పోలీసు వాళ్ళని తీసుకొచ్చి బట్టలిపి నిలబెట్టొద్దాం మనం వచ్చాక, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ చంపావతల భారద్దాం మనం వచ్చాక అని ఏదో పాపం రిక్వెస్ట్ చేసుకుంటూ బతులాడుకుంటూ జనాన్ని వాళ్ళు నిలబెట్టుకుంటున్నాడు. కానీ ఇది కానీ జరిగిందనుకో ఆ జడ్పీటీసీ తెలుగుదేశం పార్టీకి ఏం పెద్ద మాకేం అవసరం లేదు. అది 164 సీట్లతో కూటమి ప్రభుత్వం ఎంతో పటిష్టమైన స్థానంలో ఉంటే పులివెందుల జడ్పీటీసీ కోసం సర్వశక్తులు ఉండాల్సిన అవసరం మాకేంటి? కామన్గా ఎలక్షన్ ఎలా జరుగుతుందో అలా జరుగుతుంది. కంటెస్ట్ చేయడం మా క్యాండిడేట్ కంటెస్ట్ చేస్తాడు, ఏం జరిగితే అదే జరుగుతుంది. లేదా ఇప్పుడు పులివెందుల జడ్పీటీసీ ఎవరిని ఎక్కితే గవర్నమెంట్ వాళ్ళదేని ఏమైనా రూల్ ఉందా వాళ్ళకే సీఎం ఇవ్వాలని? ఏం మాడుతున్నారా వైసీపీ వాళ్ళు? నాకు అర్థం కాదు. పాపం చాలా టెన్షన్ పడుతున్నారండి వీళ్ళు, చాలా అంటే చాలా టెన్షన్ పడుతున్నారు. ఇప్పుడు అమ్మాయి ఏట్రా బాబు దారుణం, ఇప్పుడు జడ్పీటీసీ ఎలక్షన్ ఇప్పుడే రావాలా, అది పులివెందుల్లోనే రావాలా? ఇప్పుడు ఓడిపోయామంటే ఇప్పుడిప్పుడే ఏదో కొన ఊపిరిలో ఉన్నాం మనం, ఆ ఊపిరి కూడా పోయి శవం అయిపోద్ది వైసీపీ పార్టీ అని చాలా టెన్షన్ పడుతున్నారు పిల్లలు, వైసీపీ పిల్లలు. అయితే వాళ్ళ మొఖాల్లో తెలిసిపోతుందండి. లేకపోతే హర్ష కుమార్ గారితో పోస్ట్ పెట్టించడం, ఆ పోస్ట్ని వైసీపీ వాళ్ళు షేర్లు చేసుకుని వైసీపీ ఎర్నలిస్టులు వీళ్ళందరూ దీని మీద వచ్చాయి. బాబు అక్కడ తారుమారు జరిగిపోతుందంటే రేపు ఓడిపోతారు వాళ్ళు. ఓడిపోతే మేము ముందే చెప్పాం కదా ఓట్లు ఎలా చేస్తారని, అలా చేసేసి గెలిచారు అంటారు. ఇప్పుడు
బతుకు ఏం బతుకులేటో ఏం అర్థం అవుతండి.